నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ప్రజెంట్ వైసీపీ పీపీపీ విధానంలో డబుల్ గేమ్ ఆడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. వైసీపీ ఎంపీ గురుమూర్తి అక్కడ పార్లమెంట్లో అనుకూలంగా పీపీపీ విధానానికి అనుకూలమే అని చెప్పి ఆయన సైన్ చేశారు. ఇక్కడ కోటి సంతకాల సేకరణలో అగెనిస్ట్ గా ఆయన సైన్ చేస్తా ఉన్నారు. అసలు ఈ డబుల్ గేమ్ ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ వాళ్ళకి ఎలా ఉంది? అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఈ రోజు దాకా ప్రజలు అర్థం చేసుకోవడానికి 2024 దాకా టైం పట్టింది, కానీ 15 సంవత్సరాల పాటు కాలం పట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే 2 నాలుకలు కాదు, మామూలుగా 10 నాలుకలతోటి వ్యవహరిస్తూ వచ్చాడు. ఆయన ఎన్నో వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొన్ని మాట్లాడుకుందాం. చెప్పండి సార్. ఈయన కాంగ్రెస్ పార్టీతోటి విభేదించి బయటకు వచ్చాడు. అవును, వాస్తవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తను ఎక్స్పెక్ట్ చేశాడు వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత. ఎస్. ఆ రోజు కాంగ్రెస్ అధినాయకత్వం ఈయన పరిగణలోకి తీసుకోకుండా రోసీ గారిని, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపిక చేసిన తర్వాత రోసీ గారి హయాంలో కూడా కొంత హోప్ ఉండేది దీనికి. రోసీ గారు వయసు రీత్యా పెద్ద ఆయన కదా, ఆయనకి కొంచెం మన వైపు నుంచి సఫికేషన్ క్రియేట్ చేస్తే, సెగ ముట్టిస్తే విరక్తి చెంది ఆయనే పక్కకు తప్పుకుంటాడు. అప్పుడు ఇక గత్యంతరలేని స్థితిలో నన్నే పిలిచి నాకే అధికారం ఇస్తారని చెప్పని ఒక రకమైన హోప్ ఉండేది ఆయనకి. ఆ ఉద్దేశంతో రోసీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలో అవి చేస్తూ ఢిల్లీలో ఒక నిరసన దీక్ష టేకప్ చేసి తను కాంగ్రెస్ ఎంపీ, అవును, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తూ అక్కడ భారీ డైలాగులు కొట్టాడు. నేను ఇట్లా చిటికేస్తే ఏకవచనంతో సంబోధిస్తూ, అంటే వాళ్ళ నాయన కన్నా 10 సంవత్సరాల పైన పెద్ద రోసయ్య గారు, ఆయన ఉద్దేశించి రోసయ్య అనే ఏకవచనంతో సంబోధిస్తూ రోసయ్య ప్రభుత్వం కుప్పగూలిపోద్ది, నా దయాదక్షిణ్యాల మీద రోసయ్య ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పని భీకర ప్రకటనలు చేశాడు. ఇన్ని చేసిన రోసయ్య గారికి ప్రత్యామ్నాయంగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంచుకున్నారు, కానీ నేను పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకని అంటారు సార్? అంటే పార్టీ నియమాలను ఆయన వ్యతిరేకించడం వల్ల? అంటే ఇతని గబ్బాత్రం కనిపించిందల్లా నాకే కావాలనే ఈయన డబ్బు యావా 5 సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాడనే సమాచారం వాళ్ళకి లేదా? ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈయన మొత్తం గుళ్ళో లింగాలని మింగేశాడు. ఇతనికి అధికారం ఇస్తే ఊళ్ళు, చెరువులు, కొండలు, సముద్రాలను కూడా మింగేస్తాడు. ఎందుకు వచ్చిన సోప అనుకున్నారో ఏమో వాళ్ళు. లేదు, వీళ్ళ నాయనంత లాయల్ ఇతను కాదు, ఇతను నమ్మకస్తుడు కాదు అని చెప్పని వాళ్ళకి సమాచారం ఉందో ఏమో, వాళ్ళు ఇతను పక్కకు పెట్టారు, ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇక ఆ రోజు నన్ను ఓదార్పు యాత్రలు చేసుకోవడానికి అడ్డుకుంటున్నారు కాబట్టి నేను కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్నా అని చెప్పని బయటకు వచ్చాడు. కాంగ్రెస్ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి రాజీనామా చేశాడు, వాళ్ళ తల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది. ఇద్దరు కలిసి ఈయన ఏర్పాటు చేసుకున్న వైసీపీ పార్టీ ద్వారా పోటీ చేశారు. ఆ పోటీ చేసిన సందర్భంలో కడపలో ఉప ఎన్నికలు జరిగితే అక్కడ గల్లీ తిరిగి ఏమని ప్రచారం చేశాడు? ఇది కడప పౌరుషానికి, ఇటలీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అన్నాడు. అవును, స్థానికంగా ఎమోషన్స్ ఫ్లేరప్ చేశాడు. మన కడప బిడ్డ, మనం గెలిపించుకోవాలి అని చెప్పని మొత్తం గుద్దిపారేశారు. 5 లక్షల ఓట్ల మెజార్టీతో ఈయన ఎంపీకి గెలిచాడు. 1,00,000 ఓట్ల పైగా మెజార్టీతో వాళ్ళ తల్లి ఎమ్మెల్యే గెలిచింది. ఇటలీ ఆధిపత్యం అన్నావుగా. ఆ తర్వాత ఈయన మీద అక్రమాసల కేసులు నమోదైనాయి. ఈయన జైలు పాలయ్యాడు. జైల్లో ఉండగా ఈయన ఎవరినైతే ఇటలీ ఆధిపత్యం అని చెప్పని సంబోధించాడో ఆ ఇటలీ ఆధిపత్యమే ఒక రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపాదించింది, ప్రణబ్ ముఖర్జీ గారు అని చెప్పని. జైలు నుంచి అనుమతి తీసుకొని బయటకు వచ్చి ఆ ఇటలీ ఆధిపత్యం ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థికి ఓటేసి వెళ్ళాడు. ఎందుకేసావంటే జైల్లో చెప్పుకూడదు తింటా ఉన్నాడు. ఆ జైలు నుంచి బయటికి రావాలంటే ఆమె దయాదాక్షిణ్యాలు కావాలి. కాబట్టి ఎన్నికల్లో గెలవడానికి ఇటలీ ఆధిపత్యం, కడప పౌరుషం. బెయిల్ తెచ్చుకోవడానికి మాత్రం తల్లిని, చెల్లిని, భార్యని, ముగ్గురిని పంపించాడు ఢిల్లీకి. పంపించి అక్కడ రాయబారాలు నడుపుకొని ప్లీజ్ అమ్మా మీ బాంచంని కాలు మొక్కుతా అని చెప్పని ప్రాధేయపడి బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చాడు. మరి రోషం, ప్రతాపం ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ? ఇవాళ ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాన్ని విభజించుకునే హక్కు ఉంది, మా అభిప్రాయాలు కనుక్కునే అవసరం ఏముంది అని చెప్పని శ్రీకృష్ణ కమిషన్కి లేఖ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం కోసం అని చెప్పని ఉద్యమాలు చేశాడు. అవును, అంటే డబుల్ స్టాండర్డ్, లోపల చేసేది ఒకటి, బయటికి నటించేది ఒకటి. అలాగే 2014 ఎన్నికలకు ముందు నేను సెక్యులర్ పార్టీలకు మాత్రమే మద్దతు ఇస్తానని చెప్పాడు. నేషనల్ మీడియాతో మాట్లాడతా వాళ్ళు అడిగారు, సెక్యులర్ పార్టీలకే మద్దతు ఇస్తున్నావు అంటే యూపీఏకి మద్దతు ఇస్తావా అని చెప్పని అడిగారు. ఎన్డీఏకి మద్దతు ఇవ్వను అని చెప్పాడు. ఎన్నికలు ముగిసినాయి. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థిగా ఆయన పోటీ చేశాడు రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీ చేయకున్నా కూడా వీళ్ళకి మద్దతుగా ప్రచారం చేశాడు. ఆ ఎన్నికల్లో తన ప్రత్యర్థులు రాష్ట్రంలో, కేంద్రంలో విజయం సాధించారు. వాళ్ళ మీద ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేశావు. రాష్ట్రంలో నెగ్గిన చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, వీళ్ళు ఇంకా ఈ లెక్కడొక్క
ఎంత మెజార్టీతో నెగ్గాం ఏంటి అని వాళ్ళు ఆ సమీక్షలో ఉండగానే ఈయన ఏకైకన తన పార్టీ నుంచి నెగ్గిన ఎంపీలను తీసుకొని ఢిల్లీ వెళ్ళి ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించను అని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారిని కలిసి ఇప్పుడు ఆ రోజు సోనియా గాంధీ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆమెకు బాంఛాన్ని కాల్ముక్త, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళి బాంఛాన్ని కాల్ముక్త నిజంగా ఎక్కడ ఉన్నాయి సార్ మరి విలువలు కానీ అని చెప్పని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఈయన వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిసి బయటకు వచ్చి అంశాల వారీగా మద్దతు ఇస్తానని చెప్పాడు. ఎవరు అడిగారు నిన్ను? నీ ప్రత్యర్థి కదా వాళ్ళ ఎన్నికల్లో, నీ ప్రత్యర్థులకు నువ్వు మద్దతు ఇస్తానని ఎందుకు ప్రకటించావు? అంటే పార్టీలకు అతీతంగా అవినాభావ సంబంధం ఉందని కూడా ఒక సందర్భంలో ఆయన ఆ తర్వాత 5 సంవత్సరాలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో కుస్తీ, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారితో దోస్తీ. ఇది ఎక్కడ న్యాయం? ఇవాళ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్రాంట్ల విషయంలో చంద్రబాబు నాయుడు అసమర్థుడు, దద్దమ్మ అనేవాడు. వాళ్ళని పార్లమెంట్లో ప్రశ్నించే నైతికత కూడా లేదు, ధైర్యం లేదు. వాళ్ళని చూస్తే వెన్నులో నుంచి చలి మొదలవుద్ది అనమాట. ఇప్పుడు వాళ్ళ శ్రేణులేమో మాట తప్పడు మడమ తిప్పడు అంటారు. ఆయన కూడా అదే ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళకు ఒక సోషల్ మీడియా వ్యూహకర్తలు, సొంత మీడియా ఉంది కాబట్టి ఆ స్థాయి ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు నెగ్గావు, మాట తప్పని మడం తిప్పని వీరుడు అయితే ఎన్నికలకు ముందు ఏమని చెప్పావు? కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి అన్నావు. ప్రజలు ఇచ్చారు, 25లో 22 ఎంపీ స్థానాలు ఇచ్చారు. ఏమన్నావు? ఫలితాలు రాగానే వాళ్ళకి పూర్తిస్థాయి మెజార్టీ వచ్చింది కాబట్టి ప్లీజ్ అని అడగటం తప్ప మనం వాళ్ళని డిమాండ్ చేయలేమన్నావు. డిమాండ్ చేయి, పార్లమెంట్ని స్తంభింపజేయి. 22 మంది ఉన్నారు, మాయరోగమా? ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేరు అంటే నీ నెత్తి మీద ఉన్న కేసుల భయం నిన్ను వెంటాడుతూ ఉంది కాబట్టి, నీకు సంబంధించిన గుట్టుమట్లు మొత్తం కేంద్ర ప్రభుత్వం గుప్పెట్లో ఉన్నాయి కాబట్టి, వాళ్ళని ప్రశ్నించితే ఎదురు కాబోయే పరిస్థితుల పరిణామాలు ఏంటనేది తెలుసు కాబట్టి కట్టు బానిసలాగా ప్రవర్తించావు. 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి, వాళ్ళు ఏ అభ్యర్థిని ప్రతిపాదిస్తే ఆ అభ్యర్థికి, రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన అమరావతిలో తన కూటమికి సంబంధించిన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులతో కలవడానికి వస్తుంటే ముందుగానే బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ రామ్నాథ్ కోవింద్ గారికి మీడియా సమక్షంలో ఈయన విజయసాయిరెడ్డి వంగి కాళ్ళకి నమస్కారాలు చేశారు. ఏమి మేనమామ కొడుక? ఎప్పుడు పరిచయం ఉంది మీకు? ఆ పార్టీ మీది ఏ అంతటి భక్తిభావం? అంతకంటే పెద్దాడు చంద్రబాబు నాయుడు గారి దాన్నేమో ఇష్టం వచ్చినట్టు ముసలి అయినా అది ఇది అని చెప్పని దూషిస్తావే. చాలా దారుణంగా. మరి 2019లో ముఖ్యమంత్రి అయ్యావు. ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తిరుపతి ఎయిర్పోర్ట్లో వంగి నమస్కారాలు చేశాడు కాళ్ళకి. మూడు సార్లు వంగాడు సార్. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న గురుమూర్తి లాంటి వాళ్ళు, వాళ్ళదేముంది? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి డబుల్ డోల్కి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఒక 100 చెప్తా ఇట్లాంటి నేను అతని డబుల్ స్టాండర్డ్. నోరు తెరిస్తే ఏమన్నాడు ఎన్నికలకు ముందు? మా చిన్నాయన్ని చంద్రబాబు నాయుడు చంపేశాడు, నారాసుర రక్త చరిత్ర అన్నాడు. ఉదయం పూటేమో హార్ట్ అటాక్తో చనిపోయాడని వాళ్ళ మీడియాలో ప్రచారం చేశారు. అది హత్య అని చెప్పని నిర్ధారణ, కానీ మరుసటి రోజుకి దోసి తిరగేసి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి నారాసుర రక్త చరిత్ర అన్నావు. సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేశావు. నువ్వు అధికారంలోకి రాగానే సిబిఐ వద్దని చెప్పని కోర్టులో ఫైల్ చేశావు. అసలు ఇంకా ఘోరం ఏంటంటే ఎన్నికలకు ముందేమో చంద్రబాబు నాయుడు చంపించాడు అన్నావు. ఎన్నికల తర్వాత మా చిన్నాయనకి బోలెడు అక్రమ సంబంధాలు ఉన్నాయి, అక్రమ సంతానం ఉన్నారు ఆయనకి. ఆ అక్రమ సంతానానికి ఆస్తులు పంపిణీ దగ్గర వచ్చిన పేచీ నేపథ్యంలో మా చిన్నాయన కుమార్తె ఆమె భర్త కలిపి చంపించారు మా చిన్నాయనని వీళ్ళ సలహాదారుడు సజ్జలతో ప్రెస్ మీట్లు పెట్టించారు, సాక్షులు రాయించారు. ఇది ఈయన విశ్వసనీయత, విలువలు, గొప్ప గొప్ప పదాలు చెప్తారు. అంటే ఆయనకి విశ్వసనీయత, విలువలు అంటాం కూడా రాదు. విశ్వసనీయత ఉళవలు అంటాడు. ఆయన ప్రవచించే ఉళవలు అయ్యి ఆయన చెప్పుకునే విశ్వసనీయత అది. అటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ఈ గురుమూర్తి లాంటి వాళ్ళు ఇంతకన్నా డబుల్ స్టాండర్డ్ వ్యవహారం కాక వాళ్ళు ఇంకే విధంగా వ్యవహరిస్తారు? కాబట్టి ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఆ స్పష్టతతోటే 2024 ఎన్నికల్లో ఎక్కడ కొర్రు గాల్చి వాత పెట్టాలో అక్కడ కొర్రు గాల్చి వాత పెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డినో వాళ్ళ పార్టీ నాయకులను వాళ్ళ విశ్వసనీయత గురించో వాళ్ళ విలువల గురించో ఆశిస్తే మనది అత్యాస పేరాస అవుద్దు తప్ప వాళ్ళ వైఖరులు అయితే మార్పు రాదు. ధన్యవాదాలు సార్.